కావలసిన కన్న తండ్రి అందరిలోనూ అవమానిస్తుంటే నా హృదయం అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. చూస్తావే మనోహర, తెచ్చుకో గొలుసులు తెచ్చుకో. తెచ్చుకుంటాను తల్లి, ఉద్వేగంలో పడిపోయాను. కన్నమ్మ మాత్రం నా గుండెలో మారులు అవుతున్నాయి. అదే డైలాగులు చెప్పడం అంటే తిరుగు రాలిపోయేలా చెప్పాలి. ఆఫీస్ పని కుదురుగా చేయి. రేపు డైరెక్టర్ మహేంద్ర గారిని మీట్ అవుతున్నాను. వారి దగ్గర నటించి ఛాన్స్ తెచ్చుకుంటానో లేదో చూడండి. శంకర, మహేంద్రన్ గారు ఏమీ మాట్లాడలేదంటే వేరే ట్యూన్ మార్చమని అర్థం. అలాంటిది ఏం కాదు. ఇంకో ట్యూన్ మారుస్తా, మీకు తప్పకుండా బాగుంటుంది. నాకు బాగోవడం ముఖ్యం కాదు, మౌన గీతంలా పాపులర్ కావాలి. ఎట్ ది సేమ్ టైం కొంచెం క్లాస్గా ఉండాలి. ఇదేలా ఉందండి? బ్రహ్మాండం సార్, ఈ ట్యూన్ తప్పకుండా హిట్ అవుతుంది సార్. ఎవరు? నమస్కారం సార్. నమస్కారం, రండి, కమిన్. సరే సార్, క్షమించండి. ఈ అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడేసింది. నీ ఇష్టం వచ్చినట్టు వాగాడమేనా? ఎవరన్నా నీ అభిప్రాయం అడిగారా? సార్, ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఆశ. మిమ్మల్ని మీట్ అయితే ఏదైనా ఛాన్స్ దొరుకుతుందని నేనే తీసుకొచ్చాను. ఇలా కూర్చోండి ప్లీజ్. కూర్చో. ఎంతవరకు చదివారు? నేను బిఎస్సీ వరకు చదివా సార్. సార్, నేను ముళ్ళు పిక్చర్ చూశాను, టాప్ సార్. సార్, నేను మీ పిక్చర్లన్నీ చూస్తుంటాను సార్, అన్ని టాప్ హిట్ సార్. సార్, మీరు మృణాల్ సేన్లా వారు కాదు, సత్యజిత్లా వారు కాదు, మీరు టాప్ సార్. మీరు ఎక్కడికెక్కడికో ఎదిగిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నారు సార్. నాకు మీరంటే అభిమానం. అయ్యారు సార్. బట్ వన్ థింగ్, నటనను అభిమానించడం వేరే, నటించడం వేరే. సార్, నేను నాటకాల్లో బెస్ట్ వచ్చాను, కాలేజీ నాటకంలో కూడా నటించాను. బాలు గారు నా గురించి చెప్పరండి. చెప్పండి సార్. ఈ అమ్మాయి చక్కగా నటిస్తుంది. ఏదో ఒక సీన్ చేసి చూపించమ్మా, చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే. కట్టుకున్న కాంతనే అన్యాయంగా విడిచిపెట్టిన నీచుడా, భార్య అంటే ఏమనుకున్నావురా? పంచభూతాలకు చతుర్వేదాలకు మూల పురుషుడైన దేవుడు భూమికి ప్రసాదించిన వరప్రసాదవురా. కన్నెల బ్రతుకులు కూలద్రోసి కన్నీరు మున్నీరు గావించి శీలవతుల్ని కబళించిన నిన్ను జీవించనిస్తానా మూర్ఖ, ఘాతక, పాతక, కాముక? చచ్చిపో, చచ్చిపో. కాపాడు అమ్మాయి. ఏమిటిది? సారీ సార్, నేను డైరెక్టర్ గారి దగ్గర ఏ విధంగా నటిస్తానో చూపించడానికి చేశాను. నో నో, ఇట్ ఈస్ టూ మచ్. గెట్ అవుట్. ఈరోజు పనులోంచి తీసి పారేస్తున్నాను. గెట్ అవుట్. ఏమి ఆ బాలుగాడి మాటల్లో మేము మోసపోయావు కదే. ఆ రోజు ఏం చేశాడు? నాగేశ్వరరావు దగ్గరికి తీసుకుపోతానంటే చైన్ తాకట్టు పెట్టించావు. తర్వాత బాలచందర్ని చూపిస్తానంటే గాజులు అమ్మేసిచ్చావు. ఆ తర్వాత భారతి రాజాన్ని కలుద్దామంటే వాచి కుదవ పెట్టించావు. అవన్నీ సహిస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకొచ్చావే, మొదలు చెప్తానా? నన్ను సంసారం ఎలా చేయమంటావే? ఇదిగో చెప్తున్నా, ఏదో ఉద్యోగం సంపాదించి అప్పుడు నాతో మాట్లాడు. అంతవరకు నీ మొహం చూపించుకో. కదలవే, ముందు కూర్చుంటావే. బాలుగారు, ఏడుస్తున్నారు ఎందుకు? చెప్పనా? ప్రతిసారి డబ్బిచ్చినప్పుడల్లా ఒక్కొక్కనగా అమ్మేసి ఇచ్చావు కదూ. అందులో మీ తప్పే ఉంది. మన ప్రయత్నాల కోసమే ఖర్చు పెట్టాం. లేదమ్మాయి, నన్ను క్షమించు. చెప్పాలంటే ఏనారో బాలచందరు ఎవరూ నాకు తెలీదు. తెలీదా? నాకు రుణాలు ఎక్కువైనాయి, పని పాట లేకపోయింది. అందుకే ఆ రుణాలు తీర్చడానికి నీ దగ్గర అబద్ధాలు చెప్పాను. నువ్వు అలా చూడకమ్మాయి, భయంగా ఉంది. ఏదో ఒక రోజున నీ డబ్బు తప్పకుండా తిరిగి ఇవ్వగలననే ధైర్యంగా తీసుకున్నాను. పర్వాలేదు, ఈ విధంగా జరగాలనుంది నా తలరాత. అందుకు మీరు మాత్రం ఏం చేస్తారు? కాదమ్మాయి, ఇంతవరకు
సినిమాల్లో పెద్దవాళ్ళు ఎవరిని నాకు తెలియదు. అయినా ఇక మీద అలాంటి వాళ్ళని కలుసుకొని నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఫిలిం స్టార్ని చేస్తాను. అవునమ్మాయి, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. వస్తానమ్మాయి. అమ్మా ఆది పరాశక్తి, ఈ రోజు బాలుతో కలిసి ప్రొడ్యూసర్ని చూడబోతున్నాను. నీ కృప ఉందంటే నేను పెద్ద సినిమా నటిగా పేరు పొందుతాను. నా పిక్చర్లన్నీ 100 రోజులు 200 రోజులు ఆడాలి. నాకు పేరు ప్రతిష్టలు తెప్పించు అమ్మా, కరుణించమ్మా. ఎన్నాళ్ళ సినిమా కంపెనీలో కాఫీ కప్పుడు కడుకోవటం, మనకు మంచి రోజు వచ్చేది ఎప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయ్యేది ఎప్పుడు? సార్, ఎవరది? లోపలికి రావచ్చా? నమస్కారం సార్. నమస్కారం సార్. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నా పేరు బాలు. పాపాయి పేరేంటి? పాపాయి పేరు కమల. కమల? అవును సార్. చల్లగా ఉండు, చల్లగా ఉండు. సార్, చిన్న వయసు నుంచి ఈ పాపాయికి ఏ విధంగా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. తెచ్చుకోవచ్చే. పాప, నీ వయసు ఎంత? 16. నిన్న అడిగాను. ముందుకు రావాల్సింది ఆ పిల్ల, దాన్ని చెప్పని. సరే సార్. పాప, నీ వయసు ఎంతమ్మా? 16. 16 వయసు. సార్, ఎలాగైనా నేను నటించడానికి ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఒక మంచి వేషం ఇప్పించండి. నేను ప్రొడ్యూసర్ కదా, నేను ఇవ్వలేనా? ఇటు చూడు, నేను సినిమా తీయబోతున్నాను, అందులో నువ్వే కదా. మెనీ థ్యాంక్స్. ఇలా ముందుకు రామ్మా. రామ్మా. ఏమన్నా నటించబట్టారేమో వెళ్ళు. రా. కొంచెం తిరగమ్మా. తిరగమంటే ఒకేసారి తిరగడమేనా? కొంచెం ముందు వెనకలు కనిపించేలా తిరగద్దా? పాప, పవిడి తీయమ్మా. ఎందుకు సార్? ఎందుకంటే ఊరికే తీయమని చెప్తావా? మా పిక్చర్లో కథానాయికి కేరళ అమ్మాయి. సో ఆ పద్ధతికి నువ్వు ఎలా ఉంటావో, నీ బాడీ సూట్ అవుతుందో లేదో నాకు తెలియద్దు. పాప, సిగ్గుపడకమ్మా, పవిడి తీసేయమ్మా. తప్పులేదా? పవిడి తీసేయి. సార్, డైరెక్టర్ వచ్చాక ఆయన ఏం చెప్తారో విని ఆ ప్రకారమే చేద్దాం. నేనే వెళ్ళాలనుకుంటున్నారా? నేను త్వరలో పెద్ద డైరెక్టర్ కాబోతున్నానయ్యా. చేసే తార్పుడు పని. ఇంకోసారి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. కమలా, వదులు కమలా, వదులు. కొండ ముచ్చు వెదవా. సార్, సార్, నా కారణంగా మీరు అవమానపడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి సార్. పర్వాలేదు, మరో కంపెనీకి వెళ్దాం. ముందు 4 మంచి సీన్లుండే వేషం ఇవ్వండి సార్. అందులో ఆమె సామర్థ్యం చూశారంటే మీరే నెక్స్ట్ పిక్చర్లో కథానాయికగా బుక్ చేస్తారు. అవును సార్, మీరు మనసు పెడితే తప్పకుండా జరుగుతుంది. నేను అదే సరిపోతుందా? ఇంకా ఎంతో మంది మెచ్చుకోవాలి. డైరెక్టర్కి నచ్చాలి, ఫైనాన్సర్ నచ్చాలి, ఇంకా ఎంతో మందికి నచ్చాలి. సార్, అదంతా మీరే ఏదో విధంగా ఏర్పాటు చేయండి సార్. ఆ పని నాకు వదిలే. కాస్త బయటికి పోయి కొంచెంసేపు అయ్యాకరా. నువ్వు మాత్రం పోవయ్యా, పాప ఇక్కడే ఉంటుంది. వాళ్ళంతా వచ్చేసరికి నేను ఏర్పాట్లు చేయొద్దా? డైలాగ్ చెప్పించడం, యాక్టింగ్ చూపించడం, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. పాప భవిష్యత్తు అడ్డు నాకు. పదవయ్యా ముందు, వెళ్ళవయ్యా. నేనే రిహార్సల్స్ ఇచ్చి నటింపజేసి పెద్ద స్థానం చేసేస్తాను. పో. అమ్మాయి, నువ్వు చిన్న పిల్లవి, లోకానుభవం తెలియదమ్మా. రామ్మా, రా. ఏది చంపక చంప ఆనించు. ఎందుకు సార్? హీరోతో జేర్ పాడేటప్పుడు చంపక చంప ఆనించాలమ్మా. ఆనించమ్మా. కాదు సార్, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ లో కరెక్ట్ గా నటిస్తాను. ఇక్కడ చేత కాకపోతే అక్కడ ఇంకే నటిస్తావు. రామ్మా, రా. కూర్చోమ్మా. చూడమ్మా, ఈ స్థలాన్ని శృంగార తీరం అనుకో. ఇదే పాంప్ అనుకో. నన్నే కళానాయకుడు అనుకో. గట్టిగా కాలుసుకో. కాలుసుకో, గట్టిగా కాలుసుకోమా. గట్టిగా పట్టుకో. ఎందుకు భయపడతావు? ఏం భయపడదు. పట్టుకో గట్టిగా. గట్టిగా కాలుసుకో. ఏమి తీసుకున్నావు? ఏం సార్, ఎందుకు అరిచారు? ఏమైంది మీకు?